నెక్స్ట్ థ్రెడ్స్ టు బయోడైవర్సిటీ అంటే థ్రెడ్స్ టు బయోడైవర్సిటీ అంటే బయోడైవర్సిటీకి ప్రమాదాలు. సో బయోడైవర్సిటీకి భవిష్యత్తులో ఉండే ప్రమాదాలు గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఏదంటే ద ఫాలోయింగ్ ఆర్ ద ఫోర్ మేజర్ కాజెస్. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫోర్ మేజర్ కాజెస్. అదేంటి? ఫోర్ మేజర్ కాజ్ అంటే ద ఈవిల్ క్వార్టర్ ఫర్ యాక్సలరేటెడ్ రేట్ ఆఫ్ స్పీసెస్ ఎక్స్టెన్షన్ ఇన్ ద వరల్డ్. ఫర్ యాక్సలరేటెడ్ రేట్స్ ఆఫ్ స్పీసెస్ ఎక్స్టెన్షన్ ఇన్ ద వరల్డ్. ఫర్ యాక్సలరేటెడ్ రేట్ ఆఫ్ స్పీసెస్ ఎక్స్టెన్షన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ పాయింట్ 1 ఏంటంటే హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. These are the most important reason for loss of biodiversity. హ్యాబిటేట్ లాస్ మరియు ఫ్రాగ్మెంటేషన్. సో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. అది అంటే అన్ని కారణాల కంటే ఇదే ఎక్కువ అనమాట. చూడండి, ఇది ఒక కారణం కానీ ఈ 3 కారణాల్లో ఇది ఎక్కువ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఒకటి డిఫారెస్టేషన్ లీడ్స్ టు స్పీసీస్ ఎక్స్టెన్షన్. Deforestation leads to species extinction in forest. Example, tropical rainforest once covering 14% of earth land surfaces is now not more than 4%. Conservation of forest land to agricultural land. Conversion of forest land to agricultural land. Example, Amazon rainforest called the lungs of our planet. Harboring innumerable species is cut. Innumerable species is cut and cleared to cultivate soybeans. Harboring innumerable species is cut and cleared to cultivate soybeans. లేదా conversion to grasslands for raising beef cattle. చూడండి, ఫారెస్ట్ ల్యాండ్ గ్రాస్ ల్యాండ్గా మారుస్తారు, ఫారెస్ట్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్గా మారుస్తారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ పొల్యూషన్. దీంట్లో మూడో పాయింట్ పొల్యూషన్ ఎన్హాన్సెస్ డిగ్రేడేషన్ ఆఫ్ హ్యాబిటేట్స్ అండ్ థ్రెటన్స్ ద సర్వైవల్ ఆఫ్ మెనీ స్పీసీస్ యాజ్ పొల్యూటెంట్స్ change the quality of environment. Fragmentation of habitat దీనివల్ల ఏమవుతుంది? లీడ్స్ టు పాపులేషన్ డిక్లైన్. ఎగ్జాంపుల్, mammals and birds require large territories and certain animals with migratory habitats are badly affected. some animals with migratory birds అనేటివి బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఇన్ ద natural habitats due to geological process or human activities. Geological fragmentation may lead to speciation. But fragmentation caused by human activity mostly leads to ఎక్స్టెన్షన్ ఆఫ్ మెనీ స్పీసెస్. అంటే ఇది చాలా జాతులు కూడా అంతరించిపోతాయని చెప్తున్నాడు. అంటే జియోలాజికల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది కేవలం స్పెసియేషన్ని, అంటే ఏంటి అర్థం? ఒక భూమి విడిపోయింది అనుకో 2 భాగాలుగా, ఇక్కడ ఒక జాతి ఏర్పడుతుంది. అట్లాగే ఫ్రాగ్మెంటేషన్ అయిందనుకో, సో జియోలాజికల్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల స్పెసియేషన్,
అదే ఫ్రాగ్మెంటేషన్ జరిగిందనుకో మనిషి వల్ల ఏమవుతుంది, ఆ జాతి అంతరించిపోతుందని చెప్తున్నాడు. ఇక చూడండి, జియోలాజికల్ ఫ్రాగ్మెంటేషన్ వేరు, భూమి విడిపోవడం వేరు, ఫ్రాగ్మెంటేషన్ వేరు. నెక్స్ట్ రెండవది హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది కదా. రెండవది ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. గుర్తుపెట్టుకోండి, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. వెన్ నీడ్ టర్న్ టు గ్రీడ్. వెన్ నీడ్ అంటే ఎప్పుడైతే అవసరం అనేది గ్రీడ్గా మారిందో అప్పుడు ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఎగ్జాంపుల్ ఇది స్టీలర్స్ షీ కౌ. టెల్లర్స్ సీ కౌ. ఇది సీ కౌ నేమ్డ్ ఆఫ్టర్ స్టీలర్. ఈ సైంటిస్ట్ న్యాచురలిస్ట్ అనమాట. సీ కౌ నేమ్డ్ ఆఫ్టర్ స్టీలర్, న్యాచురలిస్ట్. సో ప్యాసెంజర్ పీజియన్ విచ్ ఎక్స్టింక్టెడ్ ఇన్ నార్త్ అమెరికా ఆర్ ఎక్స్టింక్ట్. చూడండి, ప్యాసింజర్ పీజియన్ అంటే పావురం, which extended in North America are extinct due to over-exploitation by humans. The existence of many commercially important marine fishes. The existence of many commercially important marine fishes. The existence of many commercially important marine fishes are endangered. Right. Steelers she cow. షీ కౌ నేమ్డ్ ఇది ఆఫ్టర్ స్టీలర్. ఇతని పేరు ఏంటంటే న్యాచురలిస్ట్ అనమాట. ప్యాసింజర్ పీజియన్ విచ్ ఎక్స్టెండెడ్ ఇన్ నార్త్ అమెరికా ఆర్ ఎక్స్టెండెడ్ డ్యూ టు ద ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ బై హ్యూమన్స్. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెనీ ఈకలాజికల్ ఇంపార్టెంట్ మెరైన్ ఫిషెస్ ఆర్ ఎండేంజర్డ్ యాజ్ దే ఆర్ ఓవర్ హార్వెస్టెడ్. అంటే ఉన్నదానికంటే ఎక్కువగా మనం హార్వెస్ట్ చేయడం వల్ల ఇవన్నీ అంతరించిపోతాయని చెప్తున్నాడు మెరైన్ ఫిషెస్. తర్వాత ఇన్వాషన్ ఆఫ్ ఎలైన్ స్పీసెస్. వెన్ ఎలైన్ స్పీసెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ into a habitat, they turn invasive and established themselves at the cost of the indigenous species. Organisms which occur naturally in a particular region. Example, NILE, nail perch. ఎవరితను? nail perch introduced into Lake Victoria. nail perch అనేది ఒక జాతి పక్షి అనమాట, జాతి చేప. introduced into the Lake Victoria in East Africa, leading to the extinction of 200 species of the దీన్ని ఏమంటారంటే చీ చైల్డ్ ఫిష్ ఇన్ ద లేక్. అంటే ఏంది? అతి చిన్న పసిపిల్ల చేప అని అర్థం. చిచ్చిలిడ్. ఓకే, దీన్ని ఇంకో రకంగా ఉంటారు, చిచ్చిలీడ్ అంటారు. ఓకే, చిచ్చిలీడ్ ఫిష్ ఇన్ ద లేక్, చిచ్చిలీడ్ ఫిష్. nail perch introduced into a Lake Victoria in East Africa lead to the extinction of 200 species of the chichilid fish in the lake. Next, illegal introduction of the exotic African catfish. అంటే విదేశాల నుంచి వచ్చిన ఆఫ్రికన్ క్యాట్ఫిష్ను ఇల్లీగల్గా మన దేశంలో ప్రవేశపెట్టినారు. ఇల్లీగల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఎక్సోటిక్ ఆఫ్రికన్ క్యాట్ఫిష్. తర్వాత ఏంటంటే క్లారియాస్ గారీ పిన్నస్ ఫర్ aquaculture purpose ఈజ్ posing a threat
టు ద ఇండిజీనియస్ క్యాట్ఫిష్ ఈజ్ థ్రెట్ టు ద ఇండిజీనియస్ క్యాట్ఫిష్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇల్లీగల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఎక్సోటిక్ ఆఫ్రికన్ క్యాట్ఫిష్ మరియు క్లారియాస్ గారి పిన్నస్ ఫర్ ఆక్వాటిక్ పర్పసెస్. అంటే ఇది ఆక్వాటిక్ అంటే ఏంది, మన తొట్లు పెంచుకోవడానికి. ఈజ్ పోజింగ్ ఏ థ్రెట్. సో దీనివల్ల మనకు ఒక ప్రమాదం ఏర్పడింది. ఈజ్ థ్రెట్ టు ద ఎవరికి, ఇండిజినస్ క్యాట్ ఫిష్. అంటే మన దేశంలో ఉన్న చేపలకు ఆఫ్రికన్ చేప యొక్క రావడం వలన, అది కూడా ఇల్లీగల్గా రావడం వలన, లేకపోతే ఆక్వాటిక్ పర్పస్ కోసం మనం క్లారిటీస్ గ్యారిపిసెస్, చూడండి ఇవన్నీ కూడా ఇల్లీగల్గా వచ్చినాయి. ఇది ఇల్లీగల్ వచ్చింది, ఇది ఇల్లీగలే. సో ఇదేమో ఆఫ్రికన్ క్యాట్ ఫిష్, ఓకే, ఇది కూడా ఆక్వాటిక్ పర్పసెస్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇల్లీగల్గా ఈ రెండు తీసుకొచ్చినారు. ఎక్సోటిక్ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్, క్లారిసిస్ గ్యారిపైసిస్, ఈ రెండు తీసుకొచ్చి ఎందుకోసం ఉపయోగించినారు, ఆక్వాటిక్ పర్పస్ మీద ఉపయోగించినారు. సో ఇవి తీసుకురావడం వల్ల మన దేశంలో ఉన్న ఇండిజినస్ ఫిష్ ప్రమాదంలో పడింది. ఈ రెండింటి వల్ల, దీనివల్ల ఈ రెండు దేనికి ఉపయోగిస్తారు, ఆక్వాటిక్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు, ఆక్వా కల్చర్ పర్పస్ కింద ఉపయోగిస్తారు. సో చూడండి, ఇదంతా ఇల్లీగల్ ఇంట్రడక్షన్. ఎగ్జాంపుల్ 3, వెన్ ఎక్సోటిక్ అండ్ ఇన్వాసివ్ వీడ్స్. ఎప్పుడైతే మనకు విదేశాల నుంచి వచ్చిన ఎక్సోటిక్ మరియు ఇన్వాసివ్ వీడ్స్ అంటే ఏంది, కలుపు మొక్కలు ఉన్నాయి కదా, లైక్ ద క్యారెట్ గ్రాస్. సో క్యారెట్ గ్రాస్ని ఏమంటారంటే పార్థీనియం అంటారు, గుర్తుపెట్టుకోండి, పార్థీనియం. తర్వాత స్పినచ్ ఫ్లాగ్. క్యారెట్ గ్రాస్ని పార్థీనియం అంటారు. స్పానిష్ ఫ్లాగ్ అంటే ల్యాంటానా. స్పానిష్ ఫ్లాగ్ని ల్యాంటానా. వాటర్ హయాతిని ఏమంటారంటే ఇగ్హోనిరియా. వాటర్ హయాంతిని ఇగ్హోనియా అంటారు. ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అవర్ ఎకోసిస్టమ్. దే నాట్ ఓన్లీ డ్యామేజ్ టు ద ఎన్వైరన్మెంట్ బట్ ఆల్సో థ్రెటన్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నేటివ్ స్పీసెస్. గుర్తుపెట్టుకోండి, క్యారెట్ గ్రాస్కి పార్థీనియం, స్పానిష్ ఫ్లాగ్కి లాటినేరియా, వాటర్ హ్యాంత్కి ఇగ్హోర్నియా ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ అవర్ ఈకోసిస్టమ్. సో నాట్ ఓన్లీ డ్యామేజ్ ద ఎన్వైరన్మెంట్ బట్ ఆల్సో థ్రెటన్ టు ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది నేటివ్ స్పీసెస్. నెక్స్ట్ కోఎక్స్టింక్షన్. In an obligate association between a plant and an animal. If a plant becomes extinct, the animals also become extinct, as seen in the parasite and host association. గుర్తుపెట్టుకోండి, మనకు పారాసైట్ మరియు హోస్ట్ అసోసియేషన్లో ఒక మొక్క మీద ఆధారపడే జంతువు అదనమాట. దీన్ని ఏమంటారంటే పారాసైట్ హోస్ట్ అసోసియేషన్ అంటారు. ఇక్కడ ఏమంటారంటే మొక్క గాన చనిపోతే జంతువు కూడా చనిపోతారని చెప్తున్నాడు. ఇదేంది, ఆబ్లిగేట్ అసోసియేషన్. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్యాకల్టేటివ్ పారాసైట్, ఆబ్లిగేటివ్ పారాసైట్కి రెండు ఉదాహరణ చూసుకోవాలి మనం, రైట్. నెక్స్ట్, ఇఫ్ ద హోస్ట్ బికమ్స్ ఎక్స్టింక్ట్స్. ఒకవేళ హోస్ట్ గాన చనిపోతే పారాసైట్ మీట్స్ ద సేమ్ ఫేట్ విత్ ది హోస్ట్ పారాసైట్. ఇది చనిపోతే ఇది చనిపోయినట్టే అట్లా. ఇఫ్ ద హోస్ట్ బికమ్స్ ఎక్స్టింక్ట్, పారాసైట్ మీట్స్ ద సేమ్ ఫేట్. అనదర్ అసోసియేషన్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ కోఎగ్జిస్టెన్స్ ఈజ్ plant pollinator mutualism, where extinction of one invariably leads to the extinction of the other. Where extinction of one invariably leads to the extinction of the other. గుర్తుపెట్టుకోండి, వేర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ వన్ ఇన్వేరియబుల్లీ లీడ్స్ టు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అదర్. అంటే ఒకటి దాని ఏమంటారు, అధ్వానంగా మరుగున పడిపోతే ఇంకోటి దాని మీద ఆధారపడినది కూడా మరుగున పడిపోతుంది. ఇది ప్లాంట్ పాలినేటర్ మ్యూచువలిజం. ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి ఇది హోస్ట్ అండ్ ప్లాంట్ పారాసైట్ హోస్ట్, ఇది ఒక ఎగ్జాంపుల్.